టెక్సాస్ లో హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం సంప్రదించండి ఇన్స్టా సర్వీస్. ఎక్స్పీరియన్స్ సేమ్ డే సేమ్ అవర్ సర్వీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ instaservice.com. సీతారాం ఎస్టేట్స్. నేనున్నది ఇప్పుడు హ్యూస్టన్ సిటీలో ఉన్నానండి, టెక్సాస్ స్టేట్ లో ఉన్నాను. యుఎస్ఏలో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు నేమ్స్ తో బిల్డింగ్స్ కానీ స్ట్రీట్స్ కానీ అలాంటివి మనకు కనపడవు. బట్ నేను ఇప్పుడు ఉన్న ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది సీతారాం ఎస్టేట్స్ అనే నేమ్ తో ఉందండి. సీతారాం ఫౌండేషన్ అనే సంస్థ దీన్ని అపార్ట్మెంట్ ని నిర్మించింది. ఇక్కడ తెలుగువారు, నార్త్ ఇండియన్స్, చాలా మంది ఇండియన్స్ ఇక్కడ ఉన్నారు. సో వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను విజయ్. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక్కసారి గనక మనం శ్రీరామనామం మనసారా తలుచుకుంటే అనుకున్నా సరే అది 1000 సార్లు అనుకున్నట్టు సమానమని మన పురాణాల్లో చెప్తున్నారు. అందులో ఈ రోజు శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి మన భారతీయులందరూ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారండి. మన తెలుగువారు మాత్రం ఒక అడుగు ముందరకు వేసి ఈ శ్రీరామనవమిని శ్రీరామ జన్మదినంగానే కాకుండా శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ సీతారామ కళ్యాణం అని జరుపుకుంటామండి. ఏదైతే భద్రాచలంలో భద్రాద్రి రాముల వారికి, సీతమ్మ వారికి కళ్యాణం జరుగుతుందో అదే సాంప్రదాయాన్ని మన తెలుగు రాష్ట్రాలలో టెంపుల్స్ లోనే కాకుండా ఇప్పుడు మనం విల్లాస్ లో కానీ అపార్ట్మెంట్స్ లో కానీ జరుపుకుంటున్నాము. అలా అక్కడి నుంచి వచ్చిన తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే ఈ శ్రీరామనవమిని ఒక కళ్యాణం, సీతారామ కళ్యాణంగా జరుపుకోవడం అనేది ఒక విశేషం. అలాంటి యుఎస్ఏలో ఎవరైతే ఇక్కడ కళ్యాణం, సీతారామ కళ్యాణం జరుపుతున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చామండి. వాళ్ళే ఈ సీతారాం ఎస్టేట్స్ ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు మరియు హనుమత్ స్వామి గారు అని చెప్పి ఇక్కడ టెంపుల్ కట్టడానికి ఒక భగీరథ ప్రయత్నమే చేస్తున్నారండి. ఆయన 4 ఏళ్ల నుంచి టెంపుల్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని ఇప్పుడు టెంపుల్ కట్టడానికి హనుమత్ విగ్రహం ప్రతిష్టాపనకి రెడీ అయి ఉందండి. ఇక్కడ సీతారాముల వారు, హనుమంతుడు మరియు ఇతర దేవతలు కూడా ఇక్కడ ఉండబోతున్నారండి. వారి మాటల్లో ఈ సీతారామ కళ్యాణం గురించి, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇక్కడ ప్రజల నుంచి ఎలా సపోర్ట్ వస్తుంది వీళ్ళకి అనేది తెలుసుకుందామండి. ఈ సీతారామ కళ్యాణం వైభవాన్ని చూద్దాము రండి. శ్రీరామ జయనికేతన్ అనేటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయబోతూ ఉన్నటువంటి ఒక దేవాలయం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఇది. శ్రీ సీతారాముల్ని త్వరలో ఆలయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో హ్యూస్టన్ మహానగరంలో 2014లో శ్రీరామ జయనికేతన్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించి ఉన్నాం. ఒక 20 సంవత్సరాల పైగా ఇక్కడే నేను హనుమాన్ స్వామి అనేటువంటి పేరుతో పురోహితుడుగా, అర్చకుడుగా అందరికీ కూడా తెలిసి ఉన్నాను. రాముడి యొక్క అనుగ్రహంతో మేము ఈ యొక్క ఆలయాన్ని ఆరంభించి ఉన్నాం. చాలా ఆశ్చర్యం, ఈ ఆలయాన్ని మీరు నిర్మించుకోవచ్చు అని చెప్పేసి రాముడే ఆమోదించినట్లుగా 2019 నవంబర్ 9వ తారీఖు నాడు మేము భూమి పూజ చేశాం. ఆ రోజు భారతదేశంలో అయోధ్యలో శ్రీరామాలయాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. అంటే మనం అడగకుండానే శ్రీరాముడి యొక్క ఆలయం కట్టుకోవాలి శ్రీరాముడి యొక్క అనుగ్రహంతో, హనుమంతుడి యొక్క అనుగ్రహంతో అని చెప్పేసి భూమి పూజ సంకల్పించాం. మనం అడగకుండానే ఆ మహానుభావుడు ఇది నాకు ఆమోదము అన్నట్లుగా కోర్టు వారు అనుమతి ఇచ్చారు. ఇదిగో అప్పటి నుంచి ఆరంభించి రామకార్యం అందరినీ కలుపుకోవాలని చెప్పి రాముడి యొక్క అభిమతమేమో ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాల పాటు ఇలా కడుతున్నాం అని చెప్పేసి అందరికీ తెలియజేయడం ద్వారా అందరూ కూడా భాగస్వాములు
అవటానికి అవకాశం కలుగుతుందనేమో రాముడు అనుకున్నాడేమో. నిజానికి భూమి పూజ 2019లో అయినా ఇంతవరకు ఆలయం నిర్మాణం అయితే కాలేదు. కానీ ప్రతి సంవత్సరం కూడా సీతారామ కళ్యాణం, శ్రీరాముడి యొక్క ఈ శ్రీరామ నవమి నాడు శ్రీరాముడి యొక్క జన్మదినోత్సవం, అలాగే దసరా దీపావళి సమయంలో దసరా దివాళీ ఉత్సవం, ఇవన్నీ కూడా ఘనంగా చేయించుకుంటూ ఉన్నాడు మహానుభావుడైనటువంటి శ్రీరాముడు. దీనికి అంతటికి కూడా ప్రేరణ అనేక సందర్భాలలో మాకు సహాయకారిగా ఉన్నటువంటి సంస్థ శ్రీ సీతారామ ఫౌండేషన్ USA వారు. దంపతులు అరుణ్ వర్మ, వినోదిని వర్మ దంపతులు రామజన్మ భూమి వారే దాతలుగా ముందుకొచ్చారు. ఎప్పుడు శ్రీరాముడి యొక్క పూజాదులు నిర్వహిస్తా ఉన్నా కూడా అమితమైనటువంటి ఆనందం ఆ దంపతులు ప్రతి కార్యక్రమంలో శ్రీరామ జనకీర్తన సంస్థతో కలిసి శ్రీరాముడి గురించి ఇలాంటి సీతారామ కళ్యాణం కావచ్చు, 2022లో స్వయంగా రాముడు నిజం గుర్రం మీద జట్కా బండి మీద వచ్చున్నాడు. పెద్ద ఏదో అంటారు చూసారా, ఆకాశం అంతా పందిరిలాగా పెద్ద పందిరి వేశాం, భూదేవిలాగా పీట వేశాం. రంగ దరాతి భంగ కగరాజ్య తురంగ విపత్ పరంపరోత్తుంగ తమఃపతంగ పరితోషిత రంగ దయాంతరంగ ధరాత్మజ హృదయ సారస భృంగ. ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహం ఈరోజు కూడా చాలా మంది భక్తులు వచ్చున్నారు. అందరూ ప్రసాదం తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక హాల్ లాగా వర్మ గారు నిర్మించినటువంటి ఈ వ్యవస్థ, ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. పక్కనే సీతారామ ఫౌండేషన్ వారు, ఆ వర్మ గారు నిర్మించినటువంటి సీతారామ ఎస్టేట్స్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే రామదూత్ ఆడిటోరియం అని చెప్పేసి రాబోతుంది. పెద్ద హనుమంతుడి విగ్రహం 27 అడుగులకు పైగా హనుమంతుడి విగ్రహం రాకపోతుంది ఈ ప్రాంగణంలో. అలాగే ఈశాన్యంలో కైలాసంలో వేంచేసి ఉన్నట్లుగా ఆ కైలాసనాథుడైనటువంటి శివుడి యొక్క ధ్యానమూర్తి కూడా రాకపోతుంది. అక్కడ పెద్ద లేక్ ఉంది, మూడు ఎకరాలలో. ఆ లేక్ మధ్యలో స్వామి వస్తున్నాడు, శివుడు మహాదేవుడు. అట్లా ఈ ప్రాంగణం అంతా కూడా చాలా ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతూ ఉంది. అందరూ వచ్చిన తర్వాత తాను రావాలనుకున్నాడేమో, కొంచెం ఆలస్యమైనటువంటి మాట వాస్తవమే, కానీ శీఘ్రంలోనే మనకు ఆలయ నిర్మాణం అవుతుంది. అందరూ కూడా సహకరించండి. ఉడతా భక్తి అంటారు సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి అందరు హ్యూస్టన్ వాసుల్ని, అమెరికా వాసుల్ని, భారతదేశ వాసుల్ని కూడా అందరినీ కూడా అడుగుతున్నాం. మీ యొక్క విరాళాన్ని మాకు పంపించడానికి అవకాశం ఉంది. శ్రీరామజయ.org దాంట్లోకి వెళ్ళినట్లయితే మీకు వివరాలు తెలుస్తాయి. చక్కగా మీరు భాగస్వామ్యం వహించవచ్చు. అందరి భాగస్వామ్యం కావాలి. జగదేక చక్రవర్తి కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి పరివారంతో సహా ప్రతిష్టాపన చేసుకోవాలి. హనుమంతుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అవ్వాలి. అలాగే మన యొక్క ఈ శ్రీరామాలయంలో లక్ష్మీ నృసింహస్వామి ఆలయ నిర్మాణం, లక్ష్మీ నృసింహస్వామి యొక్క ప్రతిష్టాపన కూడా ఉంది మనకి. అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టాపన కూడా ఉంది. వీళ్ళందరూ కూడా త్వరలోనే మనందరినీ అనుగ్రహించాలని కోరుకుందాం. స్వస్తి. చూశారు కదా సీతారామ కళ్యాణం ఇక్కడ ఎంత వైభవంగా జరిగిందో. ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో హనుమత్ స్వామి గారు అని, ఆయన మాటల్లో కూడా విన్నాము. గత 10 ఏళ్ళుగా ఇక్కడ వీరు సీతారామ కళ్యాణం చేస్తూనే ఉన్నారు ఇదే హాల్లో. సో వీళ్ళు ఏదైతే ఇక్కడ ఈ లొకేషన్ ఉందో, సీతారాం ఫౌండేషన్ అనేవారు వాళ్ళు దాతలుగా ఇచ్చిన ఈ ల్యాండ్ ఏదైతే బ్యాక్ సైడ్ చూస్తున్నారో అండి, ఆ ల్యాండ్లోనే ఒక అద్భుతమైన టెంపుల్ కట్టాలని చూస్తున్నారు. అందులోనే శ్రీరాముడు, హనుమంతుడు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళందరినీ ప్రతిష్ఠించి హనుమత్ ప్రతిష్ఠ ఏదైతే ఉందో 32 అడుగుల హనుమత్ ప్రతిష్ఠ కూడా చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అన్నీ కుదిరితే కనుక వీళ్ళకి డోనర్స్ నుంచి, అన్ని స్పాన్సర్స్ నుంచి కనుక ఫండ్ దొరికితే కనుక ఒక 2 సంవత్సరాల్లో ఈ ఆలయాన్ని పూర్తి చేయడానికి వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు సో హ్యూస్టన్లో మరికొన్ని ఈవెంట్స్ కోసం చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ సుమన్.